అక్టోబర్ 27న పాడేరులో సీఎం కేసీఆర్ సభ నిర్వహించబోతున్నారు. నవంబర్ 1 సత్తుపల్లి ఇల్లందులో కేసీఆర్ సభలు ఉంటే నవంబర్ 5న కొత్తగూడెం ఖమ్మంలో కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ సభ మదిరి నియోజకవర్గంలో లేనట్లే అంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక బీఆర్ఎస్కు రెబల్స్ బెడద తప్పిందా? అలాగే బీఆర్ఎస్లో కట్టప్పాలు ఎవరైనా ఉన్నారా? ఖమ్మంలో బీఆర్ఎస్ నుండి ఢీకొట్టే కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరు? వీటన్నింటికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇస్తారు మా ప్రతినిధి ఉపేంద్ర. చెప్పండి. రాజశేఖర్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులేస్తూ ఇప్పటికే మొదటి దఫా ప్రచారాన్ని పూర్తి చేసుకొని క్షేత్రస్థాయి పర్యటనలు కూడా ముగించేసుకొని రానున్నటువంటి ఎన్నికల వ్యూహ రచనలోకి ముందుకెళ్తా ఉంది. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించి సీఎం కేసీఆర్ ముందంజలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నెల 27వ తారీఖున పాలేరు నియోజకవర్గానికి సంబంధించి కందాల ఉపేందర్ రెడ్డి గెలుపు కోసం అక్కడ ప్రచారం చేసి నేరుగా నెక్స్ట్ తర్వాత రోజు సంబంధించినటువంటి నేపథ్యంలో అటు సత్తుపల్లికి సంబంధించి ఇటు ఇల్లెందు ఖమ్మంకి సంబంధించినటువంటి కొత్తగూడెంలో ఇన్ని చోట వరుసమటి దాదాపు నవంబర్ 1 తర్వాత 5వ తారీఖు ఈ వరుసగా ఇట్లా సీఎం సభలు అవుతాయి. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి సీఎం కేసీఆర్ అంటే గతంలో సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే సీటు గెలిచినటువంటి నేపథ్యంలో ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావుని పొంగులేటి శ్రీనివాసరెడ్డిని దూరం చేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ నష్టాలని పూడ్చుకొని రానున్నటువంటి ఎన్నికల్లో ఎలాగైనా సరే లబ్ధి పొంది జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలుచుకునేందుకు ఇప్పటికి అన్ని రకాల వ్యూహం అడుగులేస్తా ఉంది. ఇదే నేపథ్యంలో ప్రధానమైనటువంటి వైరాగ్ సంబంధించి అలాగే మదిర నియోజకవర్గాలకు సంబంధించి ఆయా ప్రాంతంలో సీఎం కేసీఆర్ కి సంబంధించినటువంటి బహిరంగ సభ ఇతర అంశాల గురించి ఇప్పటివరకు ఎటువంటి ప్రస్తావన తీసుకొని రాలేదు. ప్రధానంగా మదిర నియోజకవర్గం ఆంధ్ర బోర్డర్ లో ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, ఇతర గతంలో సీఎం కేసీఆర్ కు బట్టి విక్రమార్క మధ్య అండర్స్టాండింగ్ ఉందన్న ఆరోపణల నేపథ్యమా ఏదేమైనా సరే మదిర నియోజకవర్గానికి ఎందుకు సీఎం కేసీఆర్ షెడ్యూల్ లేదనేది కూడా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సర్వత్ర చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే పాగా వేసేందుకోసం అన్ని రకాల పావులు కదుపుతున్నటువంటి నేపథ్యం కూడా బీఆర్ఎస్ వైపున జరుగుతుంది. ఇదే తరుణంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ అంటే ప్రధానమైనటువంటి ఇప్పుడు మదిర నియోజకవర్గం అటు ఖమ్మం నియోజకవర్గం అలాగే సత్తుపల్లికి సంబంధించి వైరా ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఏ అంశాలు ఉన్నాయో మదిర నియోజకవర్గంలో ఇప్పటికే రెబల్ గా నవంబర్ 3వ తారీఖున నేను ఎన్నికల నామినేషన్ వేయబోతామని చెప్పేసి కూడా తెలంగాణ ఉద్యమకారుడుగా గుర్తింపుండి సీఎం కేసీఆర్ ప్రధాన అనుచరుడుగా ఖమ్మం జిల్లాలో గుర్తింపున్నటువంటి నేత బొమ్మెర రామ్మూర్తి నేను కమల్ రాజుకి యాంటీగా రెబల్ అభ్యర్థిని వేస్తాను, రెబల్ గా నేను పోటీ చేయబోతున్నాను, అందరూ సపోర్ట్ చేయమని చెప్పేసి ఈ రోజు ప్రెస్ మీట్ లో చెప్పినట్టు నేపథ్యం కనబడతా ఉంది. అదే నేపథ్యంలో ఖమ్మంలో ఉన్నటువంటి అంటే ఖమ్మంకి సంబంధించినటువంటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మదిర ఖమ్మంకి సంబంధించిన ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మదిర నియోజకవర్గానికి సంబంధించిన బట్టికి పువ్వాడ అజయ్ కి మధ్య లోపాయికార ఒప్పందం ఉంది. చీకటి ఒప్పందంలో భాగంగానే ఓడిపోయే క్యాండిడేట్ ని మదిర నియోజకవర్గంలో పెట్టి మదిరికి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓటమికి అవుతుందని చెప్పేసి కూడా బాంబు పేల్చిన ఒక పెద్ద ఆరోపణ చేసి కూడా ఖమ్మం జిల్లాలో ఈరోజు సంచలనం సృష్టించారు. ఇదే తరుణంలో కూడా అంటే ఖమ్మం నియోజకవర్గంలో ఉన్నటువంటి గతంలో బీఆర్ఎస్ వీడి వెళ్ళినట్టు తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరులుగా ఉండి అంటే టీడీపీ నుంచి వచ్చినటువంటి నేతలు కూడా ఇంటర్నల్ గా చాలా మంది కార్పొరేటర్స్ ఇతర ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్ నేతలైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోటి తుమ్మల నాగేశ్వరరావు తోటి మధ్య అండర్స్టాండింగ్ తో ఉన్న సమాచారం కొంత లభిస్తా ఉంది. ఇదే నేపథ్యంలో అటు సత్తుపల్లి నియోజకవర్గం కూడా సండ్ర వెంకట వీరయ్యకి సంబంధించి ఓటమి కోసం ప్రధానమైనటువంటి బీఆర్ఎస్ అనుచరులు కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం. అయితే ఇదే నేపథ్యంలో వైరా నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇప్పటికే టికెట్ రాక నిరాశతో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో నాయకు వర్గీయులకు సంబంధించి కూడా కొంత ఇప్పటికే టచ్ లోకి వెళ్ళినట్టుగా సమాచారం అందుతా ఉంది. ఏదేమైనా సరే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులకు ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో కట్టప్పలు కావచ్చు లేదా అంటే రెబల్స్ బెడద ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా జిల్లా వ్యాప్తంగా సర్వత్ర కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లాలో అంటే బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ప్రధానమైనటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రధానమైనటువంటి సీఎం కేసీఆర్ గత 5 సంవత్సరాలుగా ఏదైతే ఈ రాష్ట్ర ఖమ్మం జిల్లా ప్రజలకు ఏదైతే ఆ సంక్షేమ పథకాలు అందజేశారో దళిత బంధు, బీసీ బంధు, అదే నేపథ్యంలో ఉన్నటువంటి ప్రధాన రైతు బంధు పథకానికి సంబంధించినటువంటి ఏ అంశాలు ఉన్నాయో ఇటీవల ప్రకటించిన గృహలక్ష్మి 58 జీవోకి సంబంధించిన అంశాలు ఇవే క్షేత్ర స్థాయికి వెళ్ళి పర్యటన చేస్తూ ప్రజలకి మేము చేసాం, రానున్న రోజుల్లో చేస్తామని చెప్పేసి ఇప్పటికీ హామీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ప్రచారంలో ముందుందని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. కానీ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ అభ్యర్థుల్ని
ఢీకొట్టే శక్తి ఏ పార్టీకి ఉంది, ఏ రాజకీయ నాయకుడికి ఉంది అనేది కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సర్వత్రా చర్చ కొనసాగుతా ఉంది. అంటే ప్రధానంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ బలమైనటువంటి కంచుకోటగా తయారవుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు అభ్యర్థుల పక్కన చేయకపోవడం అనేది కూడా ప్రధానమైన గందరగోళం నెలకొంది. అదే నేపథ్యంలో ఖమ్మం నియోజకవర్గంగా ప్రధానమైనటువంటి పువ్వాడ అజయ్ కుమార్ కి తీటైన జవాబు ఇచ్చేటువంటి నాయకుడు ఎవరు అనేది కూడా ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఖమ్మం నగర ప్రజలు అది సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే వార్తలు అంటే కొన్ని పత్రికలు కావచ్చు, టీవీ ఛానల్స్ లో వస్తున్నటువంటి కథనాలు చాలా క్లియర్ గా నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి నేపథ్యంలో ఖమ్మంలో ఇప్పుడు ప్రచారం అయ్యేటువంటి అభ్యర్థుల ప్రకటన చాలా తప్పు, కొద్ది రోజులు మేము ప్రకటించబోతా ఉన్నాం, మేమే అనౌన్స్ చేస్తామని చెప్పినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఖమ్మం జిల్లాకు సంబంధించింది కూడా ఇప్పటి వరకు ఖమ్మానికి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరుకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాబోతా ఉండని ప్రచారాన్ని కూడా ఇప్పటికీ ఎటువంటి స్పష్టత లేదు. కానీ రానున్నటువంటి రోజుల్లో ఇదే వాస్తవం అని చెప్పేసి కూడా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు విశ్లేషకులు అంచనా వేస్తున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఏదేమైనా సరే ఖమ్మం జిల్లాలోకి సంబంధించిన బీఆర్ఎస్ ప్రచారంలో ఫస్ట్ దఫా పూర్తి చేసి ముందంజలో ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ అంటే తన సీఎం హోదా తొలగి సామాన్యుడిగా బీఆర్ఎస్ పార్టీ ప్రచార కమిటీ విఐపి నేతగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఖమ్మం జిల్లాకు ప్రధానమైనటువంటి సందర్భం ఇప్పుడు రాబోతున్నటువంటి ప్రధాన సభలకి అటెండ్ కాబోతున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. అంటే ఎలాగైనా సరే ఖమ్మం జిల్లాలో పట్టు సాధించి సీట్లు సాధించాలి, ఎక్కడెక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయనేటువంటి అంచనాలో ఉన్నటువంటి ప్రతి చోట బహిరంగ సభల్లో పాల్గొని పార్టీ ప్రధానమైన హోదాలో ప్రసంగించి జిల్లా వ్యాప్తంగా ఒక స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చేటువంటి అవకాశం కూడా కనబడతా ఉందని కూడా జిల్లా వ్యాప్తంగా సర్వ చర్చ కొనసాగుతా ఉంది. రాజశేఖర్. రైట్ ఉపేంద్ర, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి అక్కడ కొంతవరకు బలం తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వామపక్షాలకు కాంగ్రెస్ పార్టీ వరుసగా విజయాలు సాధిస్తున్నటువంటి జిల్లాగా ఖమ్మంకి మంచి పేరుంది. రాజకీయ చైతన్యం మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఇలాంటి నేపథ్యంలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు పొంగులేటి లాంటి వ్యక్తి అసెంబ్లీ గేట్ను కూడా తాటిన చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. అలాంటి సవాళ్ళ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి హామీలు ఇచ్చే అవకాశం ఉంది. గతంలో జరిగినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కొన్ని హామీలు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈసారి ప్రధానంగా వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ వెళుతున్నట్టు చెప్పుకోవచ్చు, అభ్యర్థుల ప్రకటన దగ్గర నుంచి కూడా. సో ఈ నేపథ్యంలో ఏమైనా ఖమ్మంకు సంబంధించి ఏమైనా ప్రత్యేకమైనటువంటి హామీలు ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? అలాగే సమీకరణకు సంబంధించి జన సమీకరణ కూడా ప్రధానంగా ప్రచారంలో కొంతవరకు ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటున్న నేపథ్యంలో ఎంతవరకు జన సమీకరణ సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ? గత సోమవారం ఎన్నికల సంఘం ఎప్పుడైతే షెడ్యూల్ విడుదల చేసిందో షెడ్యూల్ విడుదల చేసిన నుండి ఇప్పటి వరకు అంటే ప్రధానమైన నాయకులుగా ఉన్నటువంటి రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యేలు ఏ నియోజకవర్గం నియోజకవర్గంగా ఉన్నటువంటి కందాల ఉపేందర్ రెడ్డి, అదే నేపథ్యంలో సండ్ర వెంకట వీరయ్య, అటు అభ్యర్థిగా ప్రకటించిన లింగాల కమల్ రాజు, ఇటువైపు ఉన్నటువంటి మదన్ లాలు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే ప్రచారానికి సంబంధించి ఒక్కసారిగా ముగించారు. అంటే ఖమ్మం జిల్లాలో అటు వైరా నియోజకవర్గం నుంచి అదే నేపథ్యంలో ఏ నియోజకవర్గానికి ఇప్పటికే అటు ఎంపీ నాగేశ్వరరావుని కేటాయించడంతో పాటు అదే నేపథ్యంలో పువ్వాడ అజయ్కి 2 నియోజకవర్గాలు, బండి పాలసరెడ్డికి 2 నియోజకవర్గాలు, వద్దిరాజ రవిచంద్ర కూడా నియోజకవర్గాలు కేటాయించడం నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడుతుంది. అంటే ఒక్కొక్క నియోజకవర్గం మీద ఒక్కొక్క ఎంపీ ఫోకస్ చేసి బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నట్టు కాంగ్రెస్ ని ఢీకొట్టడం కోసం అన్ని వ్యూహాలు ప్రదర్శిస్తున్న నేపథ్యం కూడా అంటే బలమైనటువంటి నేతలుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా రాజకీయ సమీకరణ ఏకీకృతం చేసి రానున్నటువంటి రోజుల్లో బహిరంగ సభలు కూడా ప్రధానంగా అటు పాలేరు నియోజకవర్గంలో కందాల ఉపేందర్ రెడ్డి ఛాలెంజ్ గా తీసుకుంటున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఇటు ఖమ్మంలో ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ కూడా నియోజకవర్గ వ్యాప్తంగా గట్టి పనేత గుర్తింపు ఉంది. అన్ని డివిజన్ కార్పొరేటర్స్ తోటి ఇంటర్నల్ మీటింగ్స్ ద్వారా తన యొక్క ఫోకస్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అదే నేపథ్యంలో సండ్ర వెంకట వీరయ్య ఎవరైతే ఉన్నారో ప్రధానంగా అక్కడ ఆ నియోజకవర్గంలో గతంలో హైయెస్ట్ మెజార్టీతో గెలిచినటువంటి టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకట వీరయ్య మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ నుంచి మళ్ళీ గెలవాలని చెప్పేసి కూడా ఇప్పటికే నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఉన్న అన్ని శ్రేణులతోటి ఇప్పటికే బూత్ లెవెల్ కమిటీలతోటి సమావేశం అవుతున్నట్టు కనబడుతుంది. అంటే ఏ ఒక్క నియోజకవర్గంలో సీఎం బహిరంగ సభకు కూడా ఎక్కడ కూడా జన సమీకరణ తగ్గుకోకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేసేటువంటి నేపథ్యం కూడా బీఆర్ఎస్ చేస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనలో గందరగోళం ఉన్నటువంటి ప్రతిపక్షాలు విపక్షాలు ఏవైతే ఉన్నాయో కానీ బీఆర్ఎస్ మాత్రం చాలా స్పష్టమైనటువంటి పక్కా ప్రణాళికతోటి ఖమ్మం జిల్లాలో పాగా వేసేందుకోసం కూడా అన్ని రకాల రాజకీయంగా కావచ్చు అలాగే ఇతర ప్రచారానికి సంబంధించిన అంశాలు కూడా ముందంజలో ఉంది. ఆ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్తుందని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. రాజశేఖర్.